అందరికీ శుభోదయం. మన ఛానల్కి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి కథ. ఆదిలో విష్ణువు లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో కలిసి నివసిస్తున్నాడు. ఒకసారి ఋషి భృగు మహర్షి వైకుంఠానికి వచ్చి విష్ణువు నమస్కరించలేదనే కోపంతో ఆయన ఛాతిపై కాలు పెట్టాడు. విష్ణువు వినయంతో ఆయన పాదాలను నిమురగా ఈ దృశ్యం చూసి లక్ష్మీదేవి బాధపడి వైకుంఠం విడిచి భూమికి వచ్చి కోలాను వేలూరు ప్రాంతంలో నివసించింది. విష్ణువు భూమిపై అవతరించడం. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణువు సంవత్సరాల తరబడి భూమిపై సంచరించారు. చివరకు ఆయన శ్రీనివాసుడు అనే రూపంలో తిరుమల పర్వతానికి వచ్చాడు. ఆ పర్వతాన్ని అప్పట్లో వెంకటాద్రి అని పిలిచేవారు. వాకులాదేవి ఆశ్రమం. తిరుమల అడవుల్లో సంచరిస్తున్న శ్రీనివాసుడిని వాకులాదేవి అని వృద్ధ దయాది పిలిచి తన కుమారుడిగా పెంచుకుంది. ఆ తరువాత ఆమె దేవకన్య, శ్రీకృష్ణుడి కాలంలోని యశోదమ్మ రూపం అని కూడా చెబుతారు. పద్మావతి దేవి పరిచయం. తిరుమల అడవుల్లో వేటకి వచ్చిన అక్షరరాజు అనే స్థానిక రాజు కుమార్తె పద్మావతీదేవి. శ్రీనివాసుడిని చూసి ఆమెకు ప్రేమ కలిగింది. శ్రీనివాసుడు కూడా ఆమెపై ప్రేమ చూపించాడు. కానీ రాజు ఆమోదించలేదు. తరువాత నారద మహర్షి సలహాతో అక్షరరాజు ఈ వివాహానికి ఒప్పుకున్నాడు. భూలోకంలో శోభనమైన వివాహం. శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి చాలా ధనం అవసరమైంది. దానికి కుబేరుణ్ణి అప్పు అడిగాడు. కుబేరుడు ఇచ్చాడు. కానీ కలియుగం అంతా తిరుమలలో నివసించి అదే ధనంతో భక్తుల ద్వారా తిరిగి చెల్లించాలి అని షరతు పెట్టాడు. అందుకే ఇవాళకి భక్తుల స్వామివారికి ఉండిలో ఇచ్చే నైవేద్యం, కర్పూర హారతి, ధనమంతా కుబేరుని అప్పు తీర్చడానికి అన్నట్లుగా భావిస్తారు. లక్ష్మీదేవి తిరిగి రావడం. పద్మావతి వివాహం గురించి తెలిసిన లక్ష్మీదేవి తిరుమలకు వచ్చి కోపంతో శ్రీనివాసుణ్ణి ప్రశ్నిస్తుంది. ఇద్దరూ వైరాగ్యంగా రాతిగా మారతామని నిర్ణయించి తిరుమలలో 3 శిలలుగా కావాలని నిర్ణయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అందుకే ఇప్పుడు మధ్యలో శ్రీ వెంకటేశ్వర స్వామి, ఒకవైపున పద్మావతి అమ్మవారు, మరోవైపున లక్ష్మీదేవి విగ్రహం. అదేవిధంగా త్రిమూర్తిమయంగా స్వామివారు కొలవబడుతున్నారు. తిరుమలలో శాశ్వతంగా నివాసం. కలియుగంలో భక్తుల కోరికలు తీర్చడానికి ఆ శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో శాశ్వతంగా నివసించడానికి నిర్ణయించుకున్నాడు. ఓం నమో వెంకటేశాయ. అందుకే ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవం అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి కోపంతో భూమికి రావడం. విష్ణువు శ్రీనివాసుడిగా అవతరించడం, పద్మావతి వారిని వివాహం చేసుకోవడం, కుబేరుని యొక్క అప్పు, లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామిల శిలా రూపాలు, ఇంకా తిరుమలలో శాశ్వత నివాసం. ఈ కథ మొత్తం భక్తికి, నమ్మకానికి, దైవాను సంబంధానికి ప్రతీక. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.